యేసుక్రీస్తు ప్రియమైన నామంతో 12 కాపురం ప్రేక్షకులకు మా శుభాకాంక్షలు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకి మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇండియా దేశంలో ఉన్న మహిళలందరూ రక్షించబడి దేవుని బిడ్డలుగా మారాలి అని ఒక పెద్ద ఆత్మ భారంతో ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో తయారు చేసి ప్రసారం చేస్తున్నాం. దేవుడు బిడ్డలైన మీరు సహోదరుడు మోహన్ శ్రీ రాజరాజ్ గారి కోసం యేసు విడిపిస్తున్నారు పరిచర్య కోసం ప్రార్థిస్తున్నది విని దేవుడు ఈ పరిచయని చాలా ఆశీర్వాదంగా తీసుకొస్తున్నారు. అందుకోసం మేము మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మీరు అన్నిట్లోనే జీవించి సంతోషంగా ఉండటానికి, క్రీస్తు యేసులో ఆత్మపరమైన ఆశీర్వాదాల్ని పొంది జీవితంలో విజయం పొందడానికి మీకోసం, మీ కుటుంబం కోసం సహోదరు మోహన్ శ్రీ రాజరాజ్ గారు యేసు విడిపిస్తున్నారు పరిచర్య చెందిన పరిచారకులు శ్రద్ధగా ప్రార్థన చేస్తున్నారు. అందువల్ల మీరు దేనికి బాధపడకుండా అన్నిటినీ మీ స్తోత్రంతో నిండిన ప్రార్థనతో యేసుక్రీస్తుకి తెలియజేయండి. ఆ దేవుడిచ్చిన మేళ్లని మీ జీవితంలో పొందండి. ఇప్పుడు జ్యోతి యొక్క నాటకం చూద్దామా? రేయ్, నిన్న మనం మొబైల్ షాప్కి వెళ్ళాం కదా? అవును, స్క్రీన్ గార్డ్ అంటించడానికి వెళ్ళాం. ఆ షాపు వాడు నా ఫోన్ బ్యాటరీ మార్చేశాడురా. అదెలా మారుస్తాడురా? వాడు స్టిక్కర్ అంటించడానికే 5 నిమిషాలు అయింది, అంతే కదా? అంటించేవాడు బయట అంటించొచ్చుగా, ఎందుకు లోపలికి తీసుకెళ్ళి అంటించాలి? రే, బయట రష్గా ఉంది కదా, అందుకే లోపలికి తీసుకెళ్ళి అంటించాడు. లేదురా, నిన్న రాత్రి నుంచి మొబైల్ సరిగ్గా లేదురా. దానికెందుకురా బ్యాటరీ మార్చాడని చెప్తున్నావు? అదే నిజంరా. రే, నువ్వు జరగని దానిని జరిగినట్టుగా మాట్లాడడం ప్రారంభించావు. ఇది చాలా తప్పురా. నీకేంట్రా, నేనే కదా బాధపడుతున్నాను. సరే, అది వదిలే. ఇంటర్వ్యూకి వెళ్తానన్నావు కదా, వెళ్ళావా? ఏమైంది? వెళ్ళాన్రా, ఉద్యోగం దొరికే ఉంటుంది. కానీ మా వీధిలో ఉన్నాడే ఒకడు. ఎవరది? నువ్వు కూడా తల పగల కొట్టాలన్నావే, వాడా? అవునరా, వాడే నా ఉద్యోగాన్ని అడ్డుకుంటున్నాడు. వాడెందుకురా నీ ఉద్యోగాన్ని అడ్డుకుంటాడు? నేను వెళ్ళిన చోట వాడిని చూసా, లోపలేదో మాట్లాడుతున్నాడు. వాడు అనుకోకుండా వచ్చుంటాడురా. లేదురా, వాడు నా గురించే ఏదో మాట్లాడాడు. నేను అది గమనిస్తూనే ఉన్నానురా. రేయ్, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. జరగని దాన్ని జరిగినట్టుగా బాధపడుతున్నావు. ఈ అలవాటుని మానుకో, లేదా నీ జీవితమే స్పాయిల్ అయిపోద్ది, సరేనా? అవును, ఎప్పుడు చూసినా నన్నే తప్పుపట్టారా. అరే ఏంటయ్యా సురేష్, ఇక్కడ కూర్చొని ఉన్నావు? ఏ, నేను ఇక్కడ కూర్చోవడం వల్ల మీకేమైనా సమస్య? నాకేంటయ్యా సమస్య? నీ ఫ్రెండ్కే ఒంట్లో బాలేదని విన్నాను. ఎవరికి? రమేష్ కా? అవునయ్యా, చాలా సీరియస్ గా ఉందంట. అందుకే నువ్వు ఇక్కడున్నావని అడిగాను. ఏమంటున్నారన్నయ్య? నిజమేనయ్యా, నేను వస్తాను. సరే, ఆంటీకి చేద్దాం. చెప్పమ్మా సురేష్, బాగున్నావా? బాగున్నానంటే. రమేష్కి ఏమైంది? ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాడికేమైంది? వాడు బాగానే ఉన్నాడు. బాగున్నాడా?
సీరియస్ గా ఉన్నాడని విన్నాను. బాబు 2 రోజులుగా దగ్గు సమస్య వల్ల బాధపడుతున్నాడు అంతే. కానీ వాడు చేసేది తట్టుకోలేకపోతున్నాను బాబు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది, నేను చచ్చిపోతాను, హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పి ఒక్కొక్క రోజు వాడు చెప్పేది చేసేది చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. నిజంగానే బాగోలేదేమో ఆంటీ. ఏంటి వాడికి తలనొప్పి వచ్చినా తలలో ఏదో గడ్డొచ్చినట్టు ఫీల్ అవుతాడు. వాడికి కాస్త బుద్ధి చెప్పవయ్యా. ఆ, సరే ఆంటీ. ఏంట్రా కాల్ చేసావు? ఏమైందిరా నీకు? ఒంట్లో బాలేదురా. ఏమవుతుందిరా? ఏదో అవుతుందిరా, బయటికి చెప్పలేకపోతున్నా, ఊపిరి పీల్చలేకపోతున్నా, ఒళ్ళంతా చాలా బలహీనంగా ఉందిరా. హాస్పిటల్కి వెళ్దామా? హాస్పిటల్కి వెళ్తే వెంటనే బెడ్ మీద పడుకోబెట్టేస్తారు, అంత సీరియస్ గా ఉన్నాను. పర్వాలేదు, నేను నిన్ను తీసుకెళ్తాను. హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్ ఏం చెప్పారా? చచ్చిపోతామని చెప్పారా? లేదురా. మరి ఎందుకురా రేపే చచ్చేవాళ్ళగా మొహం పెట్టుకొని ఉన్నావు? అదేంటో హాస్పిటల్కి వెళ్తే బెడ్ మీద పడుకోబెట్టేస్తారని చెప్పావు. డాక్టర్ ఏం చెప్పారు? ఇది ఒట్టి జలుబేనయ్యా, 2 రోజుల్లో సరిపోతుంది. అడ్మిట్ అవ్వాలా డాక్టర్? దేనికి? నువ్వేమైనా సీరియస్ గా ఉన్నావా అడ్మిట్ అవ్వడానికి? ఒట్టి జలుబే కదయ్యా, అంతా సరిపోతుందిలే. ఎందుకురా ఇలా చేస్తున్నావు? అసలు ఏమీ లేని దానికి ఇంతెందుకురా రియాక్ట్ అవుతావు? అవును, నా సమస్య నీకొస్తేనే తెలుస్తుంది. నువ్వు ఈజీగానే మాట్లాడుతున్నావు, కష్టపడేది నేనే కదా. రే, అందరికీ ఇది వచ్చేదేరా, ఎవరికి జలుబు చేయకుండా ఉంటుంది? ఏంటో నీకు మాత్రమే జలుబు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. నోరు మూసుకొని బండెక్కరా. ఏదైనా జ్యూస్ తాగుతావరా? వద్దురా. ఐస్ వేసుకోకుండా తాగరా. దానిమ్మకాయ జ్యూస్ చెప్పనా? అయ్యో వద్దురా, పాలు పోస్తారు, షుగర్ వేస్తారు, నా కడుపు సెట్ అవ్వదురా. కడుపు సెట్ అవ్వదా? కడుపులో ఏంటి సమస్య? నీకు తెలీదా? నాకు అల్సర్ వచ్చి నేను చాలా కష్టపడ్డానుగా. అల్సరా లేక కడుపు నొప్పా? కడుపు నొప్పే. కడుపు నొప్పిగా ఉందంటే అది అల్సరే కదా. ఎందుకురా నువ్వుగా ఏదోటి ఊహించుకుంటావు? అలాంటిది ఏమీ లేదురా. ఇప్పుడు జ్యూస్ తాగు. వద్దురా, ఏదైనా అయిపోతుందేమో. నువ్వు బాగుపడవరా, పోరా. అన్నయ్య, ఒకే ఒక దానిమ్మకాయ జ్యూస్ ఇవ్వు. రేయ్, ఎక్కడున్నావురా? టౌన్కి వెళ్ళొద్దాంరా. అయ్యయ్యో, నేనెక్కడికి రాను. ఏరా? ఏంట్రా ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నావు? నాకు ఒంట్లో బాలేదు కదా. రేయ్, నీకు ఒంట్లో బానే ఉంది, మనసేరా బాలేదు. అన్నీ తెలిసినట్టుగా మాట్లాడొద్దు. నేను చెప్తే నువ్వు వినవు గాని ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తే వింటావు. ఏంటి రమేష్, ఎలా ఉన్నావు? ఉన్నానక్క. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సురేష్ నీ గురించి చెప్పాడు. చాలా దిగులు పడుతున్నావా? దిగులు పడాల్సిన విషయానికి దిగులు పడచ్చు, కానీ అన్ని విషయాలకి దిగులు పడితే ఎలా? అవును రమేష్, చిన్న తలనొప్పికి క్యాన్సర్ గడ్డలాగా నువ్వు ఫీల్ అవుతే మంచిదా? ఎవరైనా ఒకరు మనకు ముందు మాట్లాడితే మనల్నే మాట్లాడుతున్నారని మనకి అనిపిస్తే మనమే కరెక్ట్ కాదని అర్థం. ఇంచుమించు ఇదొక వ్యాధిలాగా. లేని విషయాన్ని, జరగని కార్యాన్ని జరిగినట్టే తలుచుకుని జీవించే జీవితం చాలా ప్రమాదం. ఇలా జరిగే వాళ్ళకి ఎవరి మీద అసలు నమ్మకం ఉండదు. నువ్వు అలాగే ఉంటున్నావు కదా రమేష్. లేని ఒక విషయాన్ని ఉన్నట్టు ఊహించుకుంటున్నావు. అవును, లేని వ్యాధిని ఉన్నట్టు అనుకుంటున్నావు. ఎవరో నీ గురించి మాట్లాడినప్పుడు నీ గురించి అని నువ్వు ఊహించుకుంటున్నావు. కొంతమంది ఏమీ లేని చిన్న విషయాన్ని కూడా పెద్దగా అనుకుని అది పెద్ద విషయంగా మార్చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే మారుతున్నావు.
ఇది తప్పు రమేష్. ఇందులోంచి నువ్వు బయటికి రావాలి. నీ శరీరం చాలా బాగుంది, కానీ నీ మనసే వీక్గా ఉంది. ముందు దాన్ని బలపరచు. నువ్వు ఏమీ చేయగలవని నమ్ము. నిన్ను బలపరచడానికి దేవుడు నీతో పాటే ఉన్నారు నాన్న. రమేష్, బైబిల్లో వాక్యంలున్నాయి. నువ్వు దుఃఖమొహంతో ఉండడం ఏంటి? నీకు వ్యాధి లేదే, ఇది మనసులో దుఃఖమే అంతే, వేరే ఏమీ లేదు. అవును నాన్న, నీకసలు ఏ వ్యాధి లేదు, మనోవ్యాధి అంతే. నువ్వు బాగున్నావు. మనసుని స్ట్రాంగ్గా ఉంచుకో. దానికి యేసు నీకు సాయం చేస్తారు. యేసు నీకు సాయం చేస్తారే తప్ప నిన్ను పట్టుకుని బయటికి లాగేయరు. నువ్వే బయటికి రావాలి. నువ్వే ప్రయత్నించాలి. నిర్ణయించుకో, సరేనా? సరే అక్క. జ్యోతి అక్క నాటకం చూసారా? మీకు ప్రయోజనంగా ఉందని మేం విశ్వాసిస్తున్నాము. ఇప్పుడు దీని తర్వాత దేవుని వాక్యం పంచుకోవడానికి, మీకోసం ప్రార్థించడానికి సహోదరి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. క్రీస్తు యందు ప్రేమైన వరలారా, దేవుడగు యేసుక్రీస్తు నామమున మా యేసు విడిపించుచున్నాడు పరిచర్య తరపున మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానించుటలో ఈ కార్యక్రమంలో కలుసుకున్న మీకు మా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఆనందంగా ఉన్నాను. ప్రియమైన వరలారా, ఈ రోజున మనోవ్యాధి అనే శీర్షికతో మనం ధ్యానించి ప్రార్థించబోతున్నాం. ఒక మనిషికి 2 రకాలైన వ్యాధులు వస్తున్నాయి, బాధపడుతున్నాడు. ఒకటి శరీరంలో వ్యాధి, ఇంకొకటి మనోవ్యాధి. శరీరానికి వ్యాధి వస్తే మనం ఏం చేస్తున్నాం? ఆసుపత్రికి వెళుతున్నాం, మందులు మాత్రలు వేసుకుంటున్నాం, వైద్యం చేయించుకుంటున్నాం, మనం స్వస్థత పొందుతున్నాం, నయమవుతుంది. మనోవ్యాధి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఇదే మనకి ఇబ్బందులు తీసుకొస్తుంది. అయితే మనోవ్యాధి అనేది వచ్చినప్పుడు దేనివల్ల వస్తుంది? ఆ విషయాన్ని చూసామంటే చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలని మాత్రం నేను మీకు చెబుతాను. సమస్యలు ఎక్కువ అయ్యేటప్పుడు, మళ్ళీ ఒక మనిషికి వచ్చేటప్పుడు వాడి మనసు బాధపడుతుంది. ఆపదలు నష్టాలు వచ్చినప్పుడు బాధపడుతున్నారు. ఒంటరితనం, ఎవరి ప్రేమ నాకు దొరకలేదు అలా అనుకుంటే బాధపడతారు. లేకపోతే ఎవరో ఒకరు ఎక్కువగా ప్రేమ చూపించి వాళ్ళను వదిలి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ మనసు బాధపడుతుంది. నేను ఎవరికీ ప్రయోజనం లేకుండా ఉన్నానే, నా జీవితం మాత్రం ఎందుకిలా ఉంది, నేను నడవలేకపోతున్నాను, ఏమి చెయ్యలేకపోతున్నాను, నేను ఉండి ఏమి ప్రయోజనం? అటువంటి మనోవేదనలోకి వాళ్ళు త్రోయబడినప్పుడు వాళ్ళ మనసు బాధపడుతుంది. ఇంకొక కార్యం ఏమిటంటే, పనిలో ప్రెషర్ ఎక్కువైనప్పుడు, పని ఈ సమయం అంటే ఆ సమయానికి మించి దాటి మనం ఎక్కువగా పనులు బాగా చేసేటప్పుడు పనుల ఒత్తిడి వలన మనసు బాధపడుతుంది. భయమేసే అటువంటి పరిస్థితి, అటువంటి వార్తలు వినేటప్పుడు, దిగ్భ్రాంతినిచ్చే వార్తలు విన్నప్పుడు అందులోంచి బయటికి రాలేక వాళ్ళ మనసు బాధపడుతూ అలాగే పిచ్చి పట్టినట్టుగా ఉండిపోతున్నారు. ఇటువంటి ఎన్నో పరిస్థితులు చెబుతూ ఉండొచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, వాళ్ళ ఆలోచనలు ముందుగా చెడిపోతూ, వాళ్ళ ఉద్దేశాలు చెడిపోతూ, వాళ్ళ మనలాగా సాధారణంగా ఉండలేక ఒక రకమైన కండిషన్లోకి వెళ్ళిపోతారు. అది మాత్రం కాదు, మనసు రీత్యా వాళ్ళు బాధపడుతుంటారు. ఆ విధంగా వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఏం చేస్తారంటే, ఒకటి సోమరిపోతగా ఉంటారు, ఎప్పట్లాగా పనులు చేయరు, యాక్టివ్గా ఉండరు. అలా సోమరిలాగా చాలా లేటుగా మెల్లిగా వాళ్ళ పనులను నెరవేరుస్తూ ఉంటారు. లేదా వారిలో ఒక రకమైన కోపం, ఎవరు చూసినా కోపం. ఏ రకంగా ఆ కోపాన్ని వెల్లడించాలో వాళ్ళకి తెలీదు. ఎక్కువగా కోపం చూపిస్తారు, చిరాకు పడుతూ ఉంటారు. అది మాత్రమే కాదు, వాళ్లలో ఒక రకమైన భయం వాళ్ళని ఆవరిస్తుంది. దేనికి భయపడుతున్నారు? భయంగా ఉంది అంటారు. ఎందుకు భయం? తప్పు చేస్తేనే కదా భయం. ఎందుకు భయపడుతున్నారు అంటే, లేదు భయంగా ఉంది, నాకు చాలా భయంగా ఉంది, నేను చచ్చిపోతానేమో ఆ విధంగా చెప్పుకుంటూ భయపడతారు. మనస్సు రీత్యా వాళ్ళు మనసు బాధపడేటప్పుడు, నేను ఈ లోకంలో ఉండనులా ఉంది, త్వరగా చచ్చిపోతానులా ఉంది, చాలా భయంగా ఉంది, ఆ విధంగా చెప్పుకుంటూ మనసు రీత్యా బాధపడటం, పిచ్చి పట్టినట్టుగా కూడా ఉంటారు.
కొందరు పారిపోవడానికి చూస్తారు, కొందరు అబ్నార్మల్లోకి వెళ్ళిపోతారు, నార్మల్గా ఉండరు. ఇది మనోవ్యాధిని తీసుకొచ్చేటువంటి ఒక ఇబ్బంది. ఈరోజు చాలా మంది ఇటువంటి డిప్రెషన్లో, ఈ మనోవ్యాధిలో, మనో దుఃఖంలో చాలా మంది ఉండడాన్ని మనం చూస్తున్నాము, తెలుసుకున్నాము, మాట్లాడుకుంటున్నాము. ఈరోజు ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఎక్కడికి వెళ్ళి ఈ కార్యాన్ని మనం వదిలించుకోవడం, ఎలా మార్చుకోవడం? అలా అడిగితే ఈ కార్యము గురించి మనం ఆలోచించాము అంటే ఇది శారీరకమైన ఒక పోరాటము కాదు, ఆత్మపరమైన ఒక పోరాటము, మనోరీతిలో పోరాటము, మనసులో ఏర్పడేటువంటి ఒక పోరాటము. ఈ పోరాటము నుండి మనల్ని విడిపించుకోవాలి అంటే మార్గం ఉంది, దాని నుండి తప్పించుకోవడానికి మార్గం ఉంది. ఓ మనిషి వచ్చి మనసుని మార్చలేడు, మనిషి మనసుని అస్సలు మార్చలేడు. ఆ మనోభారాన్ని మనసు విప్పి మాట్లాడేటువంటి ఒక ప్రదేశం ఉంది, అదే సిలువ. అక్కడే ఒక మనిషి మనసు విప్పి మాట్లాడి తన మనోభారాన్ని ఆ సిలువ మీద, అంటే మన మనసులోని భారాన్ని ఆ సిలువ దగ్గర దించినప్పుడు మన భారాన్ని మార్చే దేవుడు ఒకరు ఉన్నారు, ఆయనే యేసు. ఈరోజు మీరు ఎన్నో రకాలుగా ఎంతో బాధపడుతూ, ఈరోజు మనసు పరంగా బాధపడుతూ, నా భారాన్ని ఎవరికి చెప్పుకోవాలి, నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదే, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదే, నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవట్లేదే, నా మీద ప్రేమ చూపించట్లేదే, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే విషయాలు వాళ్ళకి సరిగ్గా ఉంటున్నాయి, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఈ విధంగా మీరు ఒంటరితనంలో కన్నీరు కారుస్తున్నా ఎంతమంది యువకులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, భార్యలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. చాలామంది మనసు పరంగా బాధపడుతున్న వారు ఈరోజు చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు మనసులో బాధపడుతూ, ఏదో ఒక కార్యములో మనసులో బాధపడుతున్న పరిస్థితిలో కనిపిస్తున్నారా? భయపడకండి. మీరు మనసులో బాధపడుతూ, దుఃఖపడుతూ, ఎందుకిలా ఏడుస్తూనే ఉండాలి, దుఃఖపడాలి, నన్ను అర్థం చేసుకోవడానికి ఎవ్వరూ లేరు, నన్ను విడిపించడానికి ఎవ్వరూ లేరు, నేను ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారా? భయపడకండి. మీకు ఒక దేవుడు ఉన్నారు, ఆయనే మీ సమస్యలన్నిటినీ మార్చేవారు, మీ మనసులోని వేదనని మార్చువారు, మీ మనసులోని భారాలని మార్చువారు. అందుకే యేసు చెబుతున్నారు, యేసయ్య 53వ అధ్యాయము 4-5 వాక్యాలను చదివినప్పుడు, మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ప్రియమైన వార్లారా, మీరు ఎందుకు ఇంత దిగులు పడుతున్నారు? మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? మీ బాధలని, మీ భారాలని, మీ వేదనలను, మీ మనసులోని ఇబ్బందులను మార్చేటువంటి ఒక దేవుడు ఉన్నారు, ఆయనే యేసు. మీకోసం అన్ని భారాలని ఆయన సిలువలో మోశారు, అన్ని వేదనలని ఆయన సిలువలో మోశారు. మీరు చెయ్యాల్సిన ఒకే ఒక కార్యము, మీ మనసులో ఎంత పెద్ద భారం ఉన్నా సరే, ఎన్ని సంవత్సరాలుగా మీరు మోసుకుంటూ వచ్చిన భారం అయినా సరే, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. అటువంటి భారం ఉన్నా సరే మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు విడుదల ఇచ్చేటువంటి ఒక మంచి తండ్రి ఉన్నారు, ఆయనే యేసు. చూడండి, ఒక బాల్యంలోని కుమార్తె వచ్చింది. తనేమో ఒక పాపానికి అడిక్ట్ అయింది. ఒక పిచ్చి పట్టినట్టుగా తనతో మేము 2 రోజులు మాట్లాడాం. ఒక్క మాట గాని, ఒక్క కథలకి గాని లేదు, అసలేం మాట్లాడలేదు. ఏదో పిచ్చి పట్టినట్టుగా ఆ కుమార్తె ఒకే చోట కూర్చొని ఉంది. అమ్మా, నోరు తెరిచి మాట్లాడమ్మా, మేము చెప్పే మాట వినమ్మా. ఎంతో చెప్పి చూశాం, తను మాట్లాడనే లేదు. మేము మాట్లాడేది వింటూ ఉంది. ఒక నవ్వు లేదు, ఒక సంతోషం లేదు, ఒక మాట లేదు, ఏమీ లేదు. అలాగే కూర్చొని ఉంది పిచ్చి పట్టినట్టు. అయితే తన మనసు బాధపడుతుంది. ఏదో ఒక కార్యంలో ఆమె మనసు బాధపడుతుంది. అందువల్ల నువ్వు మనసు విప్పి మాట్లాడు, మాట్లాడితేనేగా విషయం ఏంటో అర్థం అవుతుంది. నువ్వు మాట్లాడు అన్నావు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు మేము దేవుని యొక్క ప్రేమ గురించి ఆమెకు తెలిపి, నువ్వు దేవుని పాదాల వద్దకు వెళ్ళి సిలువ ముందుకు వెళ్ళు, ఆయన నీ భారాలను మార్చేటువంటి యేసు, నువ్వు మనసు విప్పి దేవుని పాదాల వద్ద నీ భారాలని చెప్పు. ఆయనే చెప్పారు, నీ మనసులోని భారాన్ని నా మీద ఉంచు అన్నారు. ఆ విధంగా ఆమెకు సలహా ఇచ్చి ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి, నువ్వు మనసు విప్పి నీ మనసులోని కార్యాలను దేవుని పాదాల వద్ద ఉంచు, నీ మనసును మార్చే యేసు ఉన్నారని పంపించాము. గదిలోనికి వెళ్ళింది, మోకాలు వేసింది,
విపరీతంగా ఏడ్చింది. ఆమె మనసులో ఉన్న మొత్తం భారాలని సిలువకి ముందు దింపి ఉంచింది. ఆ తర్వాత ఒక్క 10 నిమిషాలలో 2 రోజులు మేం మాట్లాడాం. అసలు కదలికే లేదు. కాని 10 నిమిషాల్లోపే ఆమె భారాన్ని దేవుడు ఆమె మనసు నుండి తీసేశారు. నవ్వుకుంటూ బయటకొచ్చింది. ఆమె ముఖంలో ఒక చిరునవ్వు మేము కళ్ళారా చూశాం. నవ్వడం ప్రారంభించింది, మాట్లాడడం ప్రారంభించింది. ఆమెలో ఒక పెద్ద మార్పు ఒక్క 10 నిమిషాల్లోపు ఏర్పడింది. మేము చూడగలిగాం. నాకు ప్రియమైన వారలారా, ఈ విధంగా మీ మనసులో ఎన్నో సంవత్సరాలుగా ఎంతో పెద్ద భారము మీ మనసులో మోసుకుంటూ, వేదన్ని మోసుకుంటూ, నా సమస్యని ఎవరు తీరుస్తారు, నా భారాన్ని ఎవరు మారుస్తారు అని ఆలోచిస్తూ ఉన్నారా? దేవుని పాదాల వద్దకు రండి. అందుకే యేసు సిలువలో మీ బాధలని, మీ సమస్యలని, మీ దుఃఖాన్ని సిలువలో మోసి చేతులు చాచిన వారుగా దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నారు. నా దగ్గరకు రా కుమారా, నా దగ్గరకు రా కుమార్తె, మీ భారాన్ని మారుస్తాను. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీ సమస్యను తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు చావుని వెతకొద్దు, నువ్వు భయాన్ని వెతికి పరిగెత్తొద్దు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. నిన్ను వెతుక్కుంటూ నేను భూమికొచ్చానుగా, నీకోసం నా జీవాన్ని ఇచ్చాను కదా. నువ్వు నా దగ్గరకు వచ్చావంటే నీ భారాన్ని తొలగించి నీకొక మంచి జీవితాన్నివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా దగ్గరకు రా అని దేవుడు నిన్ను పిలుస్తున్నారు. మీరు ఏమి ఇష్టపడుతున్నారో దాన్నివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. మీ మనసులోని దుఃఖాన్ని మార్చడానికి యేసు సిద్ధంగా ఉన్నారు. యేసు గొప్పవారుగా ఉన్నారు. మీ యొక్క సమస్యలని చూసి 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 నీరసించిపోయి మీరు కనిపించొచ్చు. మీ సమస్య ఎంతో పెద్దది కావచ్చు, ఎవ్వరూ మార్చలేరు, ఈ సమస్యకి ఒక పరిష్కారం రాదు అలా అనుకుంటూ ఉండొచ్చు. లేదు ప్రియమైన వాళ్ళారా, ఖచ్చితంగా యేసు చెయ్యలేని కార్యమంటూ ఏదీ లేదు. ఆయన అన్నీ చెయ్యగలరు. యేసు అన్నీ చెయ్యగలరు. ఈ ప్రపంచంలో ఏ మనిషి వల్ల తీర్చలేనటువంటి అన్ని సమస్యలని నా దేవుడు యేసు తీర్చేటువంటి శక్తి గలవారుగా ఉన్నారు. ఈరోజు ఆయనే మిమ్మల్ని పిలుస్తున్నారు. ఒక్కసారి ఆయన పాదాల వద్ద మోకాళ్లు వేసి, యేసు నా భారాన్ని మార్చండి అని మనమిప్పుడు ప్రార్థించబోతున్నాం. మీరందరూ మాతో పాటు కలిసి దేవుని పాదాల వద్ద మోకాళ్లు వేసి ఆయన ముఖాన్ని చూద్దామా? మోకాలు వేసి దేవుని ముఖం వైపు చూస్తూ మనం ప్రార్థించబోతున్నాము. యేసు ఈరోజు మీకు ఒక విడుదల ఇవ్వడానికి ఆతృతతో సిద్ధంగా ఉన్నారు. మీరు మోకాలు వేసి మీరు మీ భారాన్ని దేవుని వద్ద చెప్పండి. మనం కలిసి ప్రార్థన చేద్దాం. యెహోవా మన భారాన్ని తీసేసి ఒక మంచి జీవితాన్ని ఇస్తారు. దేవుడు చెప్పారు, నీ భారాన్ని నా మీద ఉంచి నువ్వు నన్ను స్వీకరించు, అప్పుడు నీ భారం తగ్గుతుంది, లేకుండా పోతుంది అన్నారు. మీ మనస్సు మారి మృదువైన ఒక హృదయాన్ని ప్రభువు ఈ నిమిషంలో ఇప్పుడే మీకు ఆజ్ఞాపించబోతున్నారు. మనం ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవుడా, ఈ మంచి సమయం కొరకు స్తోత్రం తండ్రి. ఎంతోమంది పిల్లలయ్యా ఎంతో పెద్ద భారాన్ని వాళ్ళ జీవితంలో మోస్తూ ఉన్నారు. మీ సిలువకు ముందొచ్చి నిలబడ్డారయ్యా. ఎవరి దగ్గరకు వెళతారు? ఎవరు వీళ్ళ సమస్యలను మార్చగలరు? కల్వరి సిలువలో ఈ ప్రజల కొరకు బలయ్యారు కదయ్యా. ఈ ప్రజల వేదనను అర్థం చేసుకునే ఒకే ఒకరు యేసయ్యేనయ్యా. ఈ ప్రజల కొరకు మీ రక్తం చిందించబడిందని తెలిసి ఈ పిల్లల కోసం మీ ముఖాన్ని చూస్తున్నామయ్యా. ఒక్క ఆత్మ కూడా కన్నీటితో కూడా, మనోభారంతో కూడా, దుఃఖంతో కూడా జీవించడం మీకు ఇష్టం లేదు కదా. మీ ఉద్దేశం కాదు కదా. అందరూ సంతోషంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, మీకు ప్రీతిగా జీవించాలి, ఆశీర్వాదంగా జీవించాలన్నదే కదా మీకు ఇష్టము. దానికేగా ఈ భూమి మీదకి మీరు దిగొచ్చారు. ఈ ప్రజలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే కదయ్యా దిగొచ్చారు. ఈరోజు ఎంతో మంది జనమయ్యా, ఎంతో మంది మీ పాదాల వద్దకు వచ్చి తమ భారాన్ని చెప్పుకొని ప్రార్థిస్తున్నారే, మాతో కలిసి ప్రార్థన చేస్తున్నారే. ప్రార్థించేటువంటి ఇదే సమయంలో వాళ్ళ మనసు మారాలయ్యా, వాళ్ళ దుఃఖం మారాలయ్యా, వాళ్ళ వేదన మారాలి దేవుడా. వాళ్ళ వేదన మారాలి తండ్రి. నీ వేదన తొలగి నువ్వు సుఖంగా ఉండని చెప్పారే. మనసులో ఎంతటి భారం ఉన్నా వాటన్నిటినీ మార్చేసేవారు యేసు. ఒక్క క్షణంలో, ఒక్క నిమిషంలో అన్నిటినీ మార్చెదరుగాక.
మీ దుఃఖము సంతోషంగా మారును అని మీరు చెప్పారు కదా తండ్రి. ఆ సంతోషాన్ని ఆ మనసులో ఉంచే దేవుడు యేసు అనే దాన్ని ఈ ప్రజలు తెలుసుకునే విధంగా ఒక అద్భుతాన్ని ఈ పిల్లల జీవితంలో చేసేదరుగాక. మా ప్రార్థనని మీరు విన్నందుకు స్తోత్రం తండ్రి. మనోభారాలను తొలగించి ఈ పిల్లలకి ఒక ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చినందుకు స్తోత్రము. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము జీవము గల మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ రోజు కార్యక్రమం మీకు ప్రయోజనంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వటానికి సహోదరు మోహన్ సి లాస్టర్స్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. అది మాత్రమే కాదు, రేపు ఎల్లుండ టీవీలో ప్రసారమయ్యే ప్రార్థిద్దాం రండి కార్యక్రమం కుటుంబంతో చూడండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.